ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పైన మరో కొన్ని రాజకీయ పార్టీలు రాబోతున్నాయి అన్నది అన్ని మీడియాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోలు వంశపారంపర్యంగా వాళ్ళు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఒక ప్రముఖ స్థానం వహిస్తున్నటువంటి కుటుంబాల నుంచి ఈ వ్యక్తులు వస్తున్నారన్నది ప్రచారం జరుగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి కూడా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు అన్న టాక్ కూడా బాగా వినిపిస్తోంది, ప్రచారం బాగా జరుగుతోంది. వీళ్ళు పార్టీలు ఏర్పాటు చేస్తే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఏ పార్టీ భవిష్యత్తుకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అన్న విశ్లేషణలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. పార్టీ నాయకుల్లో విశ్లేషకుల్లో ఈ కొత్త పార్టీల గురించి ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. అసలు ఎవరు ఈ పార్టీలు ఏర్పాటు చేయబోతున్నారు, ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు, వాళ్ళు అసలు లక్ష్యం ఏంటి, అంటే ఆల్రెడీ ఉన్న పార్టీలకి వాళ్ళు చెక్ పెట్టడానికి వస్తున్నారా, లేకపోతే స్వతహాగా సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో వస్తున్నారా, అసలు వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా, ఇవన్నీ కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అయితే బాగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన రాజకీయ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మాత్రం దాన్ని ఖండిస్తున్నాయి. అది కేవలం సామాజిక సేవలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే అని వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 18వ తారీఖున తిరుపతి వేదికగా, అంటే ఈ నెల కావచ్చు వచ్చే నెలలో కావచ్చు, మొత్తం మీద తిరుపతి వేదికగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రచారం సాగుతూ ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మాత్రం మా ఊరు వాడ అన్న పేరుతో ఒక సామాజిక కార్యాచరణ రూపొందించారు. ఆ మేరకు తిరుపతి వేదికగా దీన్ని ప్రకటించబోతున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో సామాజిక సేవ అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. పొలిటికల్ ఎంట్రీ మాత్రం కాదు, జూనియర్ ఎన్టీఆర్ అయితే పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావించడం లేదు అని ఆయన అభిమాన సంఘాలు మాత్రం చెప్తూ వస్తున్నారు. అంటే మొత్తం మీద ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సామాజిక సేవ అన్న అంశంతో తెరపైకి రాబోతున్నారు అన్నదైతే ఇక్కడ వాస్తవంగా కనిపిస్తోంది. అంటే దీనికి తిరుపతి వేదికగా ఎందుకు ఎంచుకున్నారు అన్న అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు తిరుపతికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది అన్న చర్చ కూడా ఉంది. 1994 ఎన్నికల సందర్భంగా ఆయన తమ ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి కేంద్రం నుంచే తిరుపతి వేదికగా ఆయన ప్రచారం చేశారు, మొదలుపెట్టారు ప్రచారాన్ని. ఆ తర్వాతనే అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రం మొత్తం ప్రచారం నిర్వహిస్తూ వెళ్ళారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చ. ఆ సందర్భంగా లక్ష్మీ పార్వతి అంశం కూడా తెరపైకి రావడం, అక్కడ లక్షలాది మందిలో లక్ష్మీ పార్వతి గురించి ఆయన ప్రకటించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే అంతకుముందు డాక్టర్ మోహన్ బాబు, అంటే సినిమా నటుడు మోహన్ బాబు నిర్మాతగా వచ్చినటువంటి మేజర్ చంద్రకాంత్ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ చిత్రానికి సంబంధించినటువంటి విజయోత్సవ కార్యక్రమం కూడా తిరుపతి వేదికగానే జరిగింది. అంతకుముందు కూడా గతంలో అనేక మార్లు ఆయన తిరుపతి వేదికగా అనేక కార్యక్రమాలు ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద ఎన్టీఆర్ వ్యవస్థాపకులైనటువంటి పెద్ద ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారికి తిరుపతికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం నేపథ్యంలోనే అదే వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా తిరుపతి కేంద్రంగా ఆయన ఒక అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఒక సెంటిమెంట్గా దానిని భావిస్తున్నారు. అందుకే అంటే తాను తలపెట్టినటువంటి లక్ష్యం కావచ్చు, టార్గెట్ కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఏదైనా విజయవంతం కావాలంటే
తాతకి ఉన్నటువంటి సెంటిమెంట్ దృష్ట్యా తనకు కూడా తిరుపతి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతోనే తిరుపతిని ఒక కేంద్రంగా ఎంచుకున్నట్టు కూడా ఒక చర్చ కీలకంగా ఉంది. మరో విషయం ఏంటంటే తమిళనాడు సీఎం విజయ్ తన పార్టీని ఈ నెల అంటే జూలై 18వ తారీఖున ఏర్పాటు చేశారు. ఇదే సెంటిమెంట్తో ఇదే తేదీన జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కార్యక్రమాన్ని తిరుపతి వేదికగా ప్రకటించబోతున్నారు. ఇద్దరు సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తులు కావడం, ఒకే డేటు కూడా రావడం, ఇది యాదృచ్ఛికమైనప్పటికీ సీఎం విజయ్తో పోలుస్తూ ఎన్టీఆర్ని కూడా ఒక సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియాలో కూడా ఒక చర్చగా అయితే మారింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కి మంచి అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీని పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి తమ చేతుల్లోకి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నప్పటికీ దానిని ఎక్కడ కూడా వ్యతిరేకించినట్టు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించకపోవడం, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన ఒక ప్రముఖ ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెయినర్గా ఆయన రంగంలోకి దిగడం, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయనతోటే పార్టిసిపేట్ చేయడం, ఆ సభలకి ప్రజలు భారీగా తరలి రావడం, అక్కడ ఆయన హావభావాలు కానీ ఆయన ప్రసంగిస్తున్నటువంటి తీరు కానీ ఆయన వేషధారణ కానీ ఆయన ఉపయోగించినటువంటి వాహనం కానీ ఇవన్నీ పెద్ద ఎన్టీఆర్ గారితో పోల్చుకొని సేమ్ పెద్ద ఎన్టీఆర్ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు అన్న చర్చ కూడా అప్పట్లో తెరపైకి రావడం, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ని కావాలని చంద్రబాబు నాయుడు దూరం పెట్టారు అన్న విమర్శలు వచ్చాయి, చర్చ కూడా జరిగింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అంటే తన కుమారుడిని నారా లోకేష్ని భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దే క్రమంలో ఈ వారసత్వ ఇబ్బందాలు వస్తాయన్న ఆలోచనతోనే కావాలని జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు. అంతేకాకుండా కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆయన్ని కలవనీయకుండా చేశారు అన్న చర్చ కూడా కీలకంగా వినిపిస్తుంది. మరోవైపు ఇటీవల అంటే 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద, ఆయన తల్లి మీద కీలకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా ఆయన వ్యాఖ్యలు చేయడం, వాటిని నారా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ సొంత బాబాయ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ కానీ వీళ్ళెవరు కూడా ఖండించకపోవడం, అది కూడా ఒక చర్చగా మారింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇటీవల జరిగినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని డిక్లేర్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవరు అన్న చర్చ కూడా జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ఎలా వారసుడు అవుతాడు, నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎలా అవుతాడు, జూనియర్ ఎన్టీఆర్ కదా అసలైన వారసుడు అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2022లో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలవడం, అప్పట్లో RRR సినిమా బాగా సంచలనమైనటువంటి హిట్ సాధించడం, ఆ నేపథ్యంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని డిన్నర్కి ఆహ్వానించడం, ఇది కూడా అప్పట్లో చర్చగా మారింది. అంటే అప్పట్లో కేవలం సినిమా గురించి ప్రస్తావించాము, సినిమాల గురించి మాట్లాడాము, జూనియర్ ఎన్టీఆర్ మంచి నటనా స్వరూపం కలిగినటువంటి నటుడు, ఆయనకి ప్రేక్షక ఆదరణ చాలా బాగుంది, ఈ అంశాలు మాత్రమే చర్చించుకున్నాము అని అప్పట్లో అమిత్ షా చెప్పినప్పటికీ వీళ్ళిద్దరి భేటీ కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కూడా తెరపైకి వచ్చింది. అంటే పొలిటికల్ రాజకీయ ప్రస్తావన లేకుండా వీళ్ళ భేటీ సాగి ఉంటుందా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి వీళ్ళు చర్చించకుండా ఉంటారా? రాబోయే కాలంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోబోతున్నారు అన్న చర్చ లేకుండా ఈ భేటీ ఉంటుందా అన్న అంశాలు కూడా అప్పట్లో చర్చగా మారాయి. ఇప్పుడు కూడా అవి కొనసాగుతున్నాయి. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ తెరపైకి రావడంతో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ అంశం కూడా ఇక్కడ కీలకమైన చర్చగా మారింది. 2024 తర్వాత వైసీపీ పార్టీకి చెందినటువంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే కావచ్చు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి మంచి స్నేహితులు కావడం, వీళ్ళు ముగ్గురు మధ్య మంచి బాండింగ్ ఉండడం, 2009లో వీళ్ళ కోరిక మేరకే అప్పట్లో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారన్న చర్చ ఉంది. ఈసారి కూడా 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, వాళ్ళ మీద ఆ పార్టీల్లో సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ వద్ద చర్చగా మారాయి. వీళ్ళ ముగ్గురి సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. అందువల్ల పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అన్న అంశం కూడా ఒక కీలకమైన చర్చగా మారింది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, లేకపోతే కేవలం సమాజ కార్యక్రమాలు ప్రకటించి ఆ మేరకు సర్దుకుంటారా అన్నది కీలకమైనటువంటి అంశంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల పుష్ప సినిమా సందర్భంగా ఆయన పైన కేసు నమోదు కావడం, అది దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారడం, ఆ సందర్భంగా ఆయన పొలిటికల్ నాయకుడిగా అయితే బాగుండే అన్న చర్చ కూడా తెరపైకి రావడం, మరోవైపు ఆయనకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభిమాన సంఘం ఉండడం, ఆ సంఘంతో ఆయన తరచుగా టచ్లో ఉండడం, ఆ సంఘం ద్వారా తరచుగా కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా పొలిటికల్ ఎంట్రీకి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. మరోవైపు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఒక గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ ఒక మెగా స్టార్గా, అంటే చిరంజీవికి మించిన స్టార్గా, పవన్ కళ్యాణ్కి మించిన ఒక స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఒక గ్యాప్ పెరిగింది. రామ్ చరణ్కి ఆ స్థాయికి రాకపోవడము, అల్లు అర్జున్కి ఆ స్థాయికి రావడము, పవన్ కళ్యాణ్కి కూడా ఆ స్థాయికి రాకపోవడం, ఇవన్నీ అంశాలు కలిపి ఈ రెండు కుటుంబాల మధ్య ఒక గ్యాప్ పెరిగింది. దీంతో పాటుగా పొలిటికల్ అంశాలు కూడా కుటుంబ పరంగా గ్యాప్ పెరిగింది అన్న కీలకమైన చర్చ ఉంది. దీంతో పాటుగా ఆయన బలమైనటువంటి అభిమాన సంఘాలు ఉండడం, కాపుల్లో కూడా బలమైనటువంటి వర్గం ఆయన పక్క ఉండడం కూడా ఒక కీలకమైన చర్చగా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి సీఎం అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయము అన్న చర్చ కూడా కీలకంగా మారింది. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఒక పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నట్లు ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆయన ఇటీవల ఆలోచన పరుల వేదిక అన్న వేదిక నుంచి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలవకుండా ప్రభుత్వ తీరుని ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరును కూడా ఆయన తీవ్రంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల 22A సంబంధించిన అంశం కానీ, రావణ్పై బనాయించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశం కానీ, పోలవరం సంబంధించినటువంటి అంశం కానీ, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానీ, పారిశ్రామికవేత్తలకి భూములు కేటాయింపులు చేసే అంశాల్లో కానీ, ఈ రకమైనటువంటి అంశాలలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే తీవ్రంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ పార్టీని కూడా స్థాపించబోతున్నారు, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ప్రజల పక్షాన నిలబడబోతున్నారు అన్న చర్చ కూడా ఉంది. మరోవైపు 2024 ఎన్నికల సందర్భంగా ఆయన నెవర్ అగైన్ జగన్ అంటూ ఒక నినాదంతో టీడీపీకి అనుకూలంగా బాగా పనిచేశారు అన్న చర్చ కూడా నడిచింది. కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఒక తాటిపై తీసుకురావడానికి ఆయన కీలకంగా వ్యవహరించారన్న చర్చ ఉంది. మొత్తం మీద ఏబి వెంకటేశ్వరరావు అయితే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అన్న చర్చ అయితే కీలకంగా ఉంది. మొత్తం మీద ఈ ముగ్గురు వల్ల, అంటే జూనియర్ ఎన్టీఆర్ వల్ల కానీ, అల్లు అర్జున్ వల్ల కానీ, ఏబి వెంకటేశ్వరరావు వల్ల కానీ ఏ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఏ పార్టీకి మేలు జరుగుతుంది అన్న అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కాబోతుందా, జనసేన పార్టీకి డ్యామేజ్ కాబోతుందా, వైసీపీకి డ్యామేజ్ కాబోతుందా అన్నది కూడా ఇక్కడ కీలకంగా మారింది.